ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు. మరి గత వారములు 2, 3 వారాలు మనము నిత్య జీవం గురించి, నిత్య గృహం గురించి, అసలు నిత్య జీవం అంటే ఏంటి అనేసి మనము చాలా డీటెయిల్డ్‌గా 2, 3 వారాలు ధ్యానం చేసి ఉన్నాము. మనలో జీవము లేకపోవటమే మరణము. మనము ఎప్పుడూ జీవం కలిగి ఉండటమే నిత్య జీవము. అది మరి కొద్దిగా డీటెయిల్డ్‌గా మనము గత వారంలో ధ్యానం చేసి ఉన్నాం. ఇది నాన్న మరి యేసు ప్రభు పునరుద్ధానుడై 40 దినాలు అనేక మందికి అనేక చోట్ల అగుపడుచు తాను 40 దినాలు ఈ భూమి మీద సంచరించి 40 దినముల తర్వాత మరి ఎత్తైన కొండపైకి మీదికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు. ఇది ఈస్టర్‌ని మనము 5వ తారీఖు ఏప్రిల్ దినాన ఆచరించి ఉన్నాము. అక్కడి నుంచి 40 దినాలు లెక్క పెడితే మే 15వ తేదీకి 40 దినాలవుతాయి. కాబట్టి మే 15వ తేదీ అనగా ఒక 3 రోజుల క్రిందట మనము ఆరోహణము ప్రభు ఆరోహణ దినము. ఆరోహణమైన తరువాత ఆయన 10 దినములకు పరిశుద్ధాత్మను తన శిష్యుల మీదికి పంపించి ఉన్నారు. అది 50 దినములు అనగా ఆరోహణమైన పునరుద్ధానమైన తర్వాత 50 దినాలు లెక్క పెడితే మనం దీన్ని ఏమంటారంటే పెంతెకోస్తు అంటాం. అనగా ప్రథమ ఫలముల పండుగ. లేదా మరి పెంతెకోస్తు అనగా పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చిన దినము, సంఘ ఆవిష్కరణ దినము ఇవన్నీ పెంతెకోస్తుగా మనం ఆచరిస్తున్నాం. పెంట అంటే 50 లాటిన్ భాషలో లెక్కలు తెలిసిన వారికి బాగా తెలుస్తుంది. కాబట్టి దీన్ని వారముల పండుగ అని కూడా అంటారు. అనగా 7 వారములు, 7 సబ్బాతు దినములు తరువాత వచ్చిన ఆదివారాన్ని మనం పెంతెకోస్తు పండుగగా, పెంతెకోస్తు దినముగా ఆచరించుచున్నాం. కాబట్టి పునరుత్థానమైన పునరుత్థానానికి ముందు 40 రోజులు మనము మరి మండల కాలముగా భస్మ బుధవారం నుంచి ఆచరించి ఉన్నాము. ఇప్పుడు భస్మ బుధవారము మొదలు 40 దినాలు లెక్కించబడిన తర్వాత యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడై ఆయన భూమి మీద అనేక మందికి తాను సజీవుడై ఉన్నాడని కనిపించి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన తరువాత 10 దినములకు పరిశుద్ధాత్మను మరి వారి మీదకి పంపించి ఉన్నాడు. ఈ విధంగా మనం చూస్తే మరి ఆహ్, ఇక్కడ 40, 40, 10 అందుకని 90 దినములు. 90 దినములు ఈ కరెక్ట్‌గా మనం లెక్క పెడితే అనేక మంది ప్రపంచంలో మరి ప్రార్థనలు చేస్తూ పునరుత్థానుడైనప్పటి నుంచి ఈ 40 దినాలు అనేక విషయముల కొరకు ప్రార్థన చేయొచ్చు. 40 దినముల తర్వాత 10 దినములు అనగా ఆరోహణమైనప్పటి నుంచి ఆది క్రైస్తవ సంఘములో 120 మంది మేడగదిలో మరి వారు ఏ విధంగా ప్రార్థన చేశారో ఆ విధంగా ప్రార్థన చేస్తూ 50వ దినాన పరిశుద్ధాత్మను పొందుకుంటానికి ప్రార్థనలో ఉంటూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఈ 10 దినములు దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేసినట్లయితే అనేకమైన అద్భుత కార్యములు మన జీవితాల్లో కూడా జరుగుతాయి. ముఖ్యంగా ప్రపంచంలో శాంతి, ఎక్కడెక్కడైతే సమస్యలున్నాయో, క్రైస్తవుల మీదకి దాడులు జరుగుతున్నాయో, వాటన్నిటి గురించి మనము ఒక సంఘముగా ఒక్కొక్కళ్ళు చేసేది కాకుండా దేవునికి ఒక్కొక్కసారి చూడండి ఎక్కువ మంది కలిసి ధర్నా చేసినప్పుడు అక్కడ ఆ కలెక్టర్‌కి ఒక అర్జీ
ఏ విధంగా వారు సబ్మిట్ చేస్తారో ఆ విధంగా మనమందరము సంఘముగా కలిసి ఏక మనస్సుతో మరి ప్రభు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మనవి ఆలకించి ఆయన ఇంటర్ఫియర్ అయ్యి హీ విల్ ఇంటర్వీన్, ఆయన జోక్యం చేసుకొని ఇది ఎందుకు చేయు మాకు అని మనము ఆయనతో మరి గట్టిగా ఆ, ప్రశ్నించి అడిగి నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను దేవా అని యాకోబు తనను దీవించే వరకు ప్రభుతో దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. అప్పుడే తన యొక్క తొడ మీద దెబ్బ తగిలింది. ఆ విధంగా మనము విసుగక విడువక అంటిల్ విల్ గెట్ సంథింగ్, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. దిస్ ఇస్ కాల్డ్ పుష్. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే ఏదో సబ్మిట్ చేసేసి నేను పోస్ట్ చేస్తాను లెటరు అని ఆ విధంగా ఉండకోకుండా ఆ, మనము అది పొందుకునేంత వరకు మరి ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి చేసే ప్రార్థనగా ఉండాలి. ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఇది నాన్న మనము గత 2 వారాలుగా యోహాను సువార్త 17వ అధ్యాయము 1-19 వచనాల్లో యేసు ప్రభు తన కొరకు మొదటి 5 వచనాల్లో ఏం ప్రార్థన చేసి ఉన్నాడో మనం గమనించి ఉన్నాము, ధ్యానించి ఉన్నాము. 5-19 వచనాల్లో తన శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేశారు, వారి కొరకు. ఆ తరువాత 20-26 వచనాలు మరి సంఘం నిమిత్తమై ఆయన ప్రార్థించి ఉన్నాడు. కాబట్టి ఈ దినాన ఆరోహణానికి సంబంధించిన విషయాలు మనం కొన్ని ధ్యానించున్నాయి ఉన్నాం. అందుకు గాను ఏర్పరచబడిన వాక్య భాగాలు యెహెజ్కేలు గ్రంథం నుంచి 36వ అధ్యాయము 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. చాలా మంది అనుకుంటారు విగ్రహారాధన అంటే ఏదో స్టాచ్యూ పెట్టి పూజించమని అనుకుంటారు. మేబీ అది కొంతవరకు కరెక్టే. కానీ నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులంగా మనము కూడా విగ్రహారాధన చేస్తున్నాం. ఏ విధంగా అంటే మనము దేవునిని ఆరాధించవలసిన దానికి బదులుగా దేవునికి మానవునికి మధ్యన ఒక సృష్టాన్ని లేదా ఒక వ్యక్తులను, ఒక ఫ్యాన్స్ని పెట్టుకొని వారిని ఎక్కువగా దేవుని కంటే ఆరాధ్యం చేస్తున్నాం. అది కూడా విగ్రహారాధనతో సమానము. అయ్యగారు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఆ అయ్యగారు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ మరి దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వకోకుండా మధ్యలో అయ్యలగారులకి ఇవ్వటం అనేది ఒక రకమైన విగ్రహారాధన. అది మనం గమనించుకోలేకపోతున్నాం. సమస్త ఘనత మహిమ దేవునికే చెందాలి, అయ్యగారులకు కాదు. ఈ విధంగా నేను చెప్తే నాకు అనేక మంది వ్యతిరేకం అయిపోవచ్చు. అయినను నేను చెప్పవలసింది చెప్పవలను కాబట్టి ధైర్యంగా మీకు చెప్పుచున్నాను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇది యెహెజ్కేలు గ్రంథంలో 36వ వచనంలో ఉన్న వాక్యము చాలా సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీలతో దేవుడు, యెహోవా దేవుడు మాట్లాడిన విషయాలు. ఈ విషయాల యొక్క అర్థం ఏంటంటే నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఇదిగో ఇశ్రాయేలీలతో నేను నిబంధన చేయు దినములు దగ్గరకు వచ్చినాయి. ఇదివరకులా కాదు నేను చేసే నిబంధన. అబ్రహాంతో నేను నిబంధన చేశాను. సున్నతి ద్వారా నీకును నాకును మధ్య ఒక నిబంధనగా ఉంటుంది అనేసి.
ఆ విధంగా ఇప్పుడు నేను చేసే నిబంధన మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా కాదు కానీ మరి రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. నా ఆత్మను మీ అందుంచి మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో పరిశుద్ధాత్మ మన ఆత్మ మీద ముద్ర వేసి మనము జీవించు పర్యంతము మరి పరలోక రాజ్యం చేరు వరకు పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండటానికి మన హృదయంలో ముద్ర వేసింది. అందుకని దుష్ట శక్తుల ప్రభావం మనకేమీ రాకుండా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉందో దుష్ట శక్తుల ప్రభావం మనకి ఏమీ సంభవించకుండా మనం క్రీస్తు యొక్క శిలువ శక్తితో వాటన్నిటితో పోరాడటానికి దేవుడు శక్తి మనకి అనుగ్రహించబడి ఉన్నది. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను. ఇక్కడ యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ప్రభువు చేసిన అతి పొడవైన లెంగ్ది ప్రార్థన నమోదు చేయబడింది. ఇందాక నేను చెప్పిన విధంగా దానిని 3 విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఆయన కొరకు చేశాడు. ఆయన కొరకు మొదటి 5 వచనాల్లో చేశాడు. ఏమని అంటే ఆహ్, తండ్రి నీవు నాకు పని అనుగ్రహించిన పని నేను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాను అని ఈ విధంగా మరి తాను తండ్రి తనకు అప్పగించిన పనులన్నీయు నేను కరెక్ట్‌గా ఫినిష్ చేశాను అని తండ్రికి అక్నాలెడ్జ్ చేస్తూ చెప్పింది. తన శిష్యుల గురించి 19 వచనం వరకు ఆయన మరి ప్రార్థన చేసి ఉన్నాడు. ఇప్పుడు సంఘం కొరకు 20-26 వచనాలలో ప్రార్థన చేసి ఉన్నారు. ఈ ప్రార్థనకి బ్యాక్‌గ్రౌండ్ ఒకసారి మనం చూస్తే యెషయా గ్రంథంలో ఆహ్, ఇది యోహాను 17వ అధ్యాయము 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. ఇక్కడ తండ్రి లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుడిని మన కొరకు, మన రక్షణ కొరకు, మనము నిత్య జీవం పొందుకునేటట్టుగా ఆయన తన కుమారుడిని మన కొరకు పంపించాడు. ఎందుకు పంపించాడు? సిలువలో మరి బలి అవటానికి ఆయన పంపించాడు. ఎందుకంటే పాపము వల్ల వచ్చు జీతము మరణం కాబట్టి రక్తము చిందించుకోకుండా పాప క్షమాపణ లేదు. అందుచేత సర్వ మానవాళి యొక్క పాపము నిమిత్తమై ఆయన సిలువలో బలియాగం చేయటానికి ఆయన పంపించారు. అది అందరూ లోకము నమ్మునట్లు నీవు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వాళ్ళిద్దరూ ఒకరై ఉన్నారు. నెక్స్ట్ మనము త్రిత్వంలోనికి వెళ్ళినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఒక్కరిలో ముగ్గురు, ముగ్గురు లో ఒకే దేవుడు. త్రియేక దేవుడు. దాని గురించి మనం మరి ధ్యానించునేన్నాము. ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరును ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎవరి కొరకు? సంఘం అంతటి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఆ మహిమ మనకి ప్రభువు ఇచ్చి ఉన్నారు, అనుగ్రహించి ఉన్నాడు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఒక్కొక్కసారి
ఈ మహిమను వారికి ఇచ్చి తిని అన్నాడు. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనము ఎవరితోనైనా స్నేహం కలిగి ఉన్నప్పుడు, మరి దేశ నాయకులు ఒకరినొకరు మీట్ అయినప్పుడు, అక్కడ వారు సాంకేతిక నైపుణ్యాన్ని, సాంకేతిక జ్ఞానాన్ని ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నికల్ నో-హౌ. అనగా మనము మన దేశంలో కొన్ని వస్తువులు తయారు చేసుకుంటానికి మనకి వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్తారు. లేదా వారు తయారు చేసి మనకిక్కడే తయారు చేసి వారు ఇచ్చి, ఆ సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి, దాన్ని ఇంకను ఏ విధంగా చేసుకోవాలో ట్రైనింగ్ ఇచ్చి వెళ్తారు. ఆ విధంగా ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఏమై ఉన్నాడో, తండ్రి తనకి ఏ విధమైన మహిమ ఇచ్చి ఉన్నాడో, ఆ మహిమను మనకు అనుగ్రహించి, నాకంటే మీరు ఇంకనూ గొప్ప కార్యాలు చేయండి అనేసి ఆయన మరి మనకు ఆ మహిమనిచ్చి వెళుచున్నాను అని చెప్పి, తండ్రి నేనెక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారందరూ నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి. ఇక్కడ తండ్రికి అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. కృపగల తండ్రి, నీతి గల తండ్రి, ప్రేమ గల తండ్రి. ఇవన్నిటిని ఉద్దేశించి నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. కాబట్టి నీవు నన్ను పంపితమని వీరెరిగి ఉన్నారు. ఇప్పుడు కొంతమందిని చూసినప్పుడు ఈడొచ్చి వీళ్ళ నాన్నలా ఉన్నాడురా అనుకుంటారు. వాడిని చూస్తే వాళ్ళ నాన్నని చూసినట్టుగా ఉన్నాడు అనుకుంటారు. ఆ విధంగా మరి లోకము తండ్రిని ఎరగలేదు కానీ, కుమారుని బట్టి తండ్రిని లోకము ఎరుగుచున్నది. ఎందుకంటే నీవు నన్ను పంపితివని వారెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని. ఇంకనూ తెలియజేసేదనని చెప్పెను. ఇది ఆయన యోహాను సువార్తలో చేసిన ప్రార్థన. అయితే దీ ఈ ఈ విషయాలన్నిటికీ సంబంధించిన వాక్య భాగము యెషయా గ్రంథంలో 2వ అధ్యాయము 2-4 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఏంటంటే అవి ఆరోహణానికి సంబంధించి యేసుప్రభు మరి ఆరోహణం అవ్వక మునుపు తన కొరకును, తన శిష్యుల కొరకును ప్రార్థన చేశారు. సంఘం కొరకు ప్రార్థన చేశారు. యెహెజ్కేలు గ్రంథంలో నూతన స్వభావాన్ని మీకిస్తూ అని యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్దానము నెరవేరు దినములు వచ్చినవి. అవి ఎప్పుడంటే ఇప్పుడే. యేసు ప్రభు మనందరి కొరకు ఒక నూతన నిబంధనను అనుగ్రహించి ఉన్నాడు దేవుని కృపలో. అనగా ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి మనల్నందరినీ తప్పించి, దానికి పరిహారంగా తానే సిలువలో బలి అయి, మనకు మరి కృప ద్వారా విమోచనను అనుగ్రహించి ఉన్నాడు. అదే ఆయన మనకు అనుగ్రహించిన నూతన బంధన. ఇది ఇశ్రాయేలీయులతో నేను చేయుచున్న నిబంధన ఇదే. నేను చేయుచున్న వాగ్దానము. మీకు త్వరలో సంతోషకరమైన దినములు వస్తున్నాయి. నేను మీతో చేసిన నిబంధన నెరవేరు దినములు వచ్చుచున్నవి అని చెప్పినప్పుడు, ఆ దినములు ఏంటంటే అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఇది ఎత్తైన పర్వత శిఖరం మీద స్థిరపరచబడి మరి కొండలన్నిటికంటే ఎత్తుగా కనపడును. అంతేకాకుండా మరి ప్రవాహము వచ్చినట్లు లైక్ ఫ్లో. ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు ఈ జనం ఏంటిది అని అనుకుంటా ఉంటారు కదా. కొంతమంది సెలబ్రిటీస్‌కి జనం వస్తున్నప్పుడు
ఏమిటి క్రేజ్, ఇంతమంది వస్తున్నారు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా మరి ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేనిలోనికంటే మరి యెహోవా సన్నిధికి వారందరూ వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, ఇందాక చెప్పాను కదా! యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని తమ మార్గముల విషయమై మనకు బోధించుచు, మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి, యేసుప్రభు తండ్రికి మనకి మధ్యవర్తిగా అన్యజనులకు న్యాయము తీర్చును. ఆయన వచ్చిందే అంబాసిడర్‌గా వచ్చాడు. ఒక మధ్యవర్తిగా వచ్చాడు. వచ్చి దేవునికి, మానవునికి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి రీఇన్‌స్టేట్ చేసి, మరి రెస్టోర్ చేసి, మనం కంప్యూటర్ సడెన్‌గా ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు రెస్టోర్ ద పేజెస్ అనొస్తది. అనగా ఏదైతే క్లోజ్ చేసామో చూడకోకుండా అవి మరలా తిరిగి కావాలని. సో, ఆ విధంగా తండ్రికి, మనకి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించటానికి ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. అనేక జనములకు తీర్పునిచ్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధము నేర్చుకొనుట ఇక మానివేయును అని యెషయా భక్తుడు 750 సంవత్సరాల క్రిందటే మరి ప్ర యెహోవా దేవుని ద్వారా ఇది ప్రవచించెను. అది ఇప్పటికి మనము అన్వయించుకోవచ్చు. యేసు ప్రభు మరి ఆరోహణమై వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న శిష్యులందరూ వారు ఏక మనస్కులై, ఎందుకంటే ఇందాక మనం చదివిన వాక్య భాగంలో ఏక మనస్సు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపించితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితిననియు. యేసుప్రభు ఏం చెప్పాడు శిష్యులకి? తండ్రి నన్ను ప్రేమించినలాగున నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. అప్పుడే మరి అది నేను మీకిచ్చుచున్న ముఖ్యమైన ఆజ్ఞ అనేసి ప్రభు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ అపోస్తల కార్యముల్లో 2వ అధ్యాయం 46వ వచనంలో, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఇదేమైందంటే ఇప్పుడు ప్రస్తుత దినాల్లో దేవాలయాల్లో ఎక్కువగా కూడుకుంటున్నారు. కానీ దేనికంటే దేవుని స్తుతించటానికి కాదు. పాలిటిక్స్ మాట్లాడుకుంటానికి, గ్రూపిజం చేయటానికి కూడుకుంటున్నారు. ఇంటింటా రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఈ విధంగా అన్ని మంచి కార్యాలు చేస్తుండటం వల్ల మరి ప్రజలందరి దయ పొందిన వారై, ఎవరైతే ఏ నాయకుడైతే ఇటువంటి కార్యాలన్నీ చేస్తుంటాడో అతడు ప్రజలందరూ వల్ల దయ పొందిన వాడై, అనగా ప్రజలందరూ అతన్ని లైక్ చేసే విధంగా మనము మరి బిహేవ్ చేయాలనేసి, మరియు 4వ అధ్యాయము 24వ వచనంలో ఈ సంగతులు వారు విని ఏక మనస్సుతో, ఏక మనస్కు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏక మనసు గురించిన విషయాల్లో మరి ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని
సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడు అని వారు నమ్ముచున్నారు. ఎవరి గురించి? తండ్రిని గురించి. తండ్రి ఇవన్నీ చేశాడు. కాబట్టి తండ్రి దగ్గర నుంచి కుమారుడొచ్చాడు అని వారు ఏక మనస్సుతో మరి దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టారు. ఇలాగ విశ్వసించిన వారందరును ఏక హృదయమును, ఏక ఆత్మయు కలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఒక్కళ్ళ దగ్గరే అంత అక్యుములేట్ అయిపోయి ఉండకోకుండా వారికి కలిగినదంతయు ఒక చోట పెట్టుకొని అది వారికి సమిష్టిగా ఉండెను. ఇక్కడ మనం చూస్తే ఇది యేసు ప్రభు మరి పునరుత్థానుడై ఆరోహణం వెళ్ళే వరకు ఉన్న ఈ వీడియో క్లిప్ మనం ఇప్పుడు చూద్దాము. అందులో ఆయన మరి సిలువేయబడినప్పటి నుంచి సమాధి చేయబడి పునరుత్థానుడవటం, పునరుత్థానుడైన తర్వాత మరి ఆయన 40 దినాలు భూమి మీద అగుపడుచు ఆరోహణమైన దినము 40 దినముల తర్వాత ఆయన తండ్రి వద్దకు వెళ్ళటానికి ఆరోహణమైన దినము. ఈ విధంగా ప్రభు పునరుత్థానుడై 40 దినాలు అనేక మందికి కనబడిన తర్వాత ఆయన మరి కొండ మీదకి వెళ్ళి తన You will be my witnesses in Jerusalem and in all Judea and Samaria and to the ends of the earth. Go into the world and preach the gospel to all creation. కాబట్టి ప్రభు మరి ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు అనేక మందికి అనేక ప్రాంతాల్లో మరి ఆయన దర్శనమిచ్చుచు నేను సజీవుడినై ఉన్నాను అని చెప్పి 40 దినముల తర్వాత ఆయన తన శిష్యులందరినీ కొండ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ వారికి కొన్ని హెచ్చరికలు చేసి ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు. అదే మనము ఆరోహణంగా ఆచరించుచున్నాం. ఈ ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనంలో తన శిష్యులకి ఏమని సెలవిచ్చి ఉన్నాడంటే 11 మంది శిష్యులు 11 మందే ఉన్నారు అప్పటికి. యూదా ఇస్కరియోతు మరణించాడు కాబట్టి 11 మంది శిష్యులకు యేసు
తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దిస్ వాట్ వీ హ్యావ్ టు టేక్. ప్రభు ఏం చెప్తున్నాడంటే, పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను మరి ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొన వల్లనే వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అని చెప్పి ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. మనమందరము మరి హారిజాంటల్గా ట్రావెల్ చేస్తుంటాం, ఉత్తరం నుంచి దక్షిణానికి లేదా తూర్పు నుంచి పడమరకు. అయితే యేసు ప్రభు మరి 3 డైరెక్షన్‌లో స్ట్రెయిట్‌గా పైకి ప్రయాణం చేస్తున్నాడు. పరలోకానికి ఆయన తిరిగి వెళ్ళి ఉన్నాడు. వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చచ్చు అని చెప్పినప్పుడు ఇక్కడ ఇది 4 ఫోల్డ్ మినిస్ట్రీ అని మనం గమనించుకోవాలి. ఒకటేంటంటే మీరు వెళ్ళండి. మనము ఎంతసేపు ఎక్కడున్న వాళ్ళం అక్కడే కాకుండా మనము అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. వెళ్ళి ఏంటి ఫస్ట్ చేయవలసింది? టీచ్ ఆల్ నేషన్స్. ప్రతి దేశంలోనూ ఈ భూమి నలుమూలల్లోనూ బోధించుడి. తర్వాత వారిని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మాన్ని ఇయ్యండి. తర్వాత వారికి నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో ఉపమాన రీతిగా లేకపోతే అలంకార రూపంలో నేను మీకు ఏ సంగతులు చెప్పానో ఆ సంగతులన్నీ మీరు ఇతరులకు తెలియచేయండి. తెలియచేసి మరి తెలిసిన తరువాత వారిని శిష్యులుగా చెయ్యండి అని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి సువార్తను ప్రకటించుట, ఎవాంజలైజ్ ద పీపుల్, మరి బాప్తిస్మం ఇవ్వటము అనేది చాలా ముఖ్యమైన పనులు సంఘంలో. సంఘం కొరకు ఆయన ప్రార్థించున్నారు. ఆయన తండ్రికి ఆయనకున్న సంబంధాన్ని మనకి ఆయన మరి ఇతరులకు కూడా ప్రభుకి సంఘానికి ఉండాలని, అదేవిధంగా తండ్రి ఆయన ఒకే ఏకత్వం కలిగి ఉన్నట్టుగా మనమందరము ఏక స్వభావం కలిగి ఉండాలనేసి ఇక్కడ ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. ఏక మనస్సు. ఆది క్రైస్తవ సంఘంలో వాళ్ళందరూ చక్కగా ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఏ ఇద్దరు కూడా ఏకీభవించడం మనం చూడలేము, గమనించలేము. ఒకవేళ ముగ్గురు పాస్టర్ గారులు ఒక సంఘానికి మరి నియమించబడితే ఎక్కడైనా సరే ముగ్గురు ఒకే లైన్‌లో నడవటం మనం చూడటం అసంభవం. అందుచేత మనం ఈ వాక్యాలను బట్టి తెలుసుకోవాల్సిందేంటంటే, మరి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. వారికి బాప్తిస్మం ఇయ్యండి అని చెప్పుచు, మరి నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో అవన్నీ మీరు బోధించండి. నేను యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉంటాను. ఆల్ఫాయు ఒమేగాయు నేనే. నేనే కడపటి వాడిని, నేనే మొదటి వాడిని. కాబట్టి మీరు మరి
నేను మీతో నిత్యము జీవించుచు ఉన్నానని వారితో చెప్పాను. మనము మరి ఆ విధంగా ప్రభువు మనకిచ్చిన ఆ యొక్క బాధ్యతను మనము స్వీకరించి అనేక మందికి మరి ఆయన యొక్క వాక్యాన్ని బోధించటం మన యొక్క విధి. దానిని ఎవరైతే నమ్మి విధేయులయ్యేటట్టు మరి క్రీస్తు వైపుకు వారు మళ్ళేటట్టు మరి బాప్తిస్మం ద్వారా మనము వారిని క్రీస్తులోనికి చేర్చవలసి ఉన్నది. ఎందుకంటే మీరు వారిని నా శిష్యులనుగా చేయండి. ఈ రోజున బాప్తిస్మాలు ఎక్కువగా అనేక మంది ఇస్తున్నారు. మరి వారి యొక్క కౌంట్ పెంచుకుంటున్నారు. క్రికెట్‌లో స్కోర్ ఎలా ఉంటుందో అలాగా నేనిన్ని రన్స్ చేశానన్నట్టు, నేనిన్ని ఆత్మలకు ఓనర్‌ని, నేనింతమందిని బాప్తిస్మ సాక్ష్యంలోకి నడిపించాను అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ మరి చెప్పబడిన విషయం ఏంటంటే, మీరు సువార్తను ప్రకటించండి. బాప్తిస్మము మరి సువార్తను ప్రకటించిన తర్వాత బాప్తిస్మము ఇవ్వండి. అంతేగాని నా అకౌంట్‌లో ఇన్ని ఆత్మలొచ్చేసినియి అని చెప్పుకోవద్దు అని ఈ దినము ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. ఏ విధంగా అంటే, మీరు సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మరి మీకందరికీ మరొకసారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మిచ్చి ప్రభువుకు వారిని శిష్యులనుగా చేయవలసిన బాధ్యత మనకందరికి ఆయన అప్పగించి ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ఆయన మనకి ఏ సంగతులు బోధించమని ఆజ్ఞాపించి ఉన్నాడో అవన్నీ మనం ఇతరులకు బోధించి ప్రభువులోనికి నడిపించటమే మరి మన యొక్క బాధ్యత. ముక్తి మార్గంలోనికి వారిని మరి దారి చూపించడం. అంతేగాని ఏదో మత మార్పిడి చేసేయటం అని కాదు. ఎప్పుడైతే మనము క్రైస్తవులంగా పిలువబడుతున్నామో, అప్పుడు మనము క్రీస్తు అనుచరులమో, క్రీస్తు మనకేమైతే చేయమని చెప్పాడో, అది చేయటం మన యొక్క బాధ్యత. కాబట్టి ఆ విధంగా చేయటానికి మరి మనమందరము దేవుని కొరకు కార్యం చేయటానికి సంసిద్ధులంగా ఉండి, ఈ సువార్త పరిచర్యను దేవుడు మనకేదైతే మరి ది గ్రేట్ కమిషన్ అని అప్పగించి ఉన్నాడో, దానిని మనం అందరము కొనసాగించబద్దులమై ఉన్నాం. అందుచేత ప్రభు ఏం చెప్పాడంటే, గో యీ దేర్‌ఫోర్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ అంటు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. భూమి నలుమూలల వరకు ఈ సువార్తను ప్రకటించుడి. నేను మీకు తోడై ఉన్నాను. నా మహిమను మీకు ఇస్తున్నాను. పరలోకమందును, భూమి మీదను నాకు ఏ అధికారం ఉందో, ఆ అధికారాన్ని మీకు నేను డెలిగేట్ చేస్తున్నాను. కాబట్టి మీరు వరల్డ్ ఎండ్స్‌కెళ్ళి ఈ యొక్క సువార్తను ప్రకటించండి అని ప్రభువు మనతో మాట్లాడుచున్నారు. ఆ విధంగా మనం చేయటానికి మరి ప్రతి ఒక్కరూ నిర్ణయించుకొని, దేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.